అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 72. అలా ఆ రోజు ఆలోచనలతో ఎవరికీ నిద్ర పట్టదో. ఇటు హర్ష, అంజు అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటాడు. అటు అంజలి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ శ్వేత, లక్ష్మి, అంజుకి నిద్ర పట్టదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఊరు చావటి దగ్గర శ్రీనివాసపురం ప్రజలకి ముఖ్య గమనిక. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం ప్రచారం జరగబోతోంది. ఎవరు పనులకి వెళ్ళకూడదు అని. పనులకి వెళ్దామని అనుకున్న వాళ్ళు చాటింపు వినడంతో అందరూ ఆగిపోతారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఊర్లోకి పార్టీ సభ్యులు వచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు. ఊరు మొత్తం ప్రచారం చేసిన తర్వాత అందరూ చావడి దగ్గరికి రావాలి అని మైక్లో అనౌన్స్ చేయడంతో ఎంత పిలిచినా ఒక్కరు కూడా వెళ్ళరు. ఇంటికి వచ్చిన కార్యకర్తలను మీరు ఇంకొకసారి మా ఊర్లో అడుగు పెట్టారనుకో మీ కాళ్ళు విరిచి కాకులకు గద్దలకు వేస్తాం. ఇక్కడి నుండి వెళ్ళండి అని కసురుతారు. అయ్యో! ఓటు హక్కును వినియోగించుకోవాలమ్మా అంటున్న వాళ్ళకి మీకో మాట చెప్పనా అయ్యా? ఎవరో తెలియని ఒక పిల్లగాడు ఈ ఊరికి వచ్చి ఎంతో మంచి చేశాడు. మేము అడగకుండానే మాకు హాస్పిటల్ కట్టిస్తున్నాడు. అడగకుండానే స్కూల్ కట్టిస్తున్నాడు. కొన్ని కోట్లు పోసి అంతా పెద్ద పనులు చేస్తుంటే మేము మిమ్మల్ని గెలిపించడమే ఉంది. కానీ మాకు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. మా పిల్లలు స్కూల్ లేక పొలం పనులకు వెళ్తున్నారయ్యా. హాస్పిటల్ లేక ఎంతోమంది సుఖప్రసవం అవ్వక ప్రాణాలు విడిచిన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు ఎలక్షన్స్ అయ్యేదాకా మేము ఏం చెప్పినా దానికి సరే అంటారు. గెలిచిన తర్వాత నిమిషం మీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. మా గోడుని పట్టించుకునేవాడు ఒక్కడు ఉండడు. అందుకే ఇప్పటి నుండి మేము ఒక్కడికి కూడా ఓటు వేయాలని అనుకోవట్లేదు. ఒకవేళ ఆ పిల్లగాడు ఎలక్షన్స్లో నిలబడితే ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం అంటున్నా అక్కడ వాళ్ళ మాటలకి ప్రచారానికి వచ్చిన కార్యకర్తలు షాక్ అయ్యి చూస్తారు. ఎవరు ఆ అబ్బాయి? అదిగో ఆ ఇంట్లో ఉంటాడు అని చూపెట్టగానే హర్ష దగ్గరికి వచ్చి నువ్వేనా మహాప్రభు? నిన్ను చూసుకునేనా ఈ ఊరు ఇంత విర్రవీగుతుంది? నేను తలుచుకున్నాననుకో ఈ ఊరిని నామరూపం లేకుండా చేస్తాను అంటున్న అతని మాటలకు హర్షకి బీపీ సర్రన పెరిగి అతడి కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా ఇంకోసారను? ఈ ఊరిని నామరూపం లేకుండా చేస్తావా? మంచి చేయాలన్న ఆలోచన లేదు కానీ చెడు మాత్రం పని కట్టుకొని చేస్తారు. ఛీ వెధవా, సిగ్గుగా అనిపించట్లేదా ఊరంతా నిన్ను తిట్టిపోస్తుంటే? నువ్వు ఎన్ని ఏండ్లు ఈ రాజ్యాన్ని ఏలావు కదా, ఏం పీకావ్ అంటాడు ధైర్యంగా. ఎవడివిరా నువ్వు? నా కాలరే పట్టుకుంటావా? నీ నోటికి ఎంతొస్తే అంత మాట అంటావా అంటున్న వాడి మాటలకి వాడి కాలర్ పట్టుకొని వాడి చెంప మీద ఒక్కటి పీకుతాడు. రేయ్ నన్నే కొట్టావు కదరా, చెబుతా నీ పని. నా వెనక ఎంపీ, మినిస్టర్ అందరూ ఉన్నారు. కుందం రారా నువ్వో నేనో అంటున్న వాడి మాటలకి వెటకారంగా ఒక నవ్వు నవ్వి హా! నీ వెనక పందుల గుంపు ఉందిరా, కానీ నేను సింగిల్ సింహంలా మీ అందరినీ వేటాడేస్తా. ఎవర్ని తీసుకొస్తావో తీసుకురా, నా వెంట్రుకు కూడా పీకలేరు. వెళ్ళండి ఇక్కడి నుండి అని వాయిస్ బేస్ పెంచగానే అందరూ ఒక్కసారిగా మాయమైపోతారు. ఊరి జనం అందరూ హర్ష దగ్గరికి వచ్చి మీకు దండాలు బాబు, మా ఊరికి మంచి చేస్తున్న దేవుడు మీరు. మేము మీకు ఏం చేశామని మా కోసం ఇంత గొప్పగా ఆలోచించారు. మీకోసం ఏం చేసినా తక్కువే బాబు. మా కోరిక మేరకు మా చేతనైనంతలో చేశాము. ఈరోజు మా చేతి వంట తినండి బాబు అని తెలంగాణ స్పెషల్ వంటలు చేసి ఎవరికి తోచింది వారు తీసుకొచ్చి హర్షకి ప్రేమగా వడ్డిస్తారు. ఇదిగోండి బాబు, ఇది వేసుకోండి, అది వేసుకోండి అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంటే పల్లెటూరులో ఉన్న ప్రేమ అనురాగాలు హర్షకి ప్రాక్టికల్గా అనుభవం అవుతుంటే అతని కళ్ళల్లో తెలియని ఎన్నో భావాలు, ఆ ఫీలింగ్స్కి అర్థం కూడా తెలియదు. అతనికి ఎంత అర్థం చేసుకుందామని ట్రై చేసినా ఆ భావాలకి అర్థం ఏంటో తెలియట్లేదు. అతని జీవితంలో అంతలా ప్రేమతో అతని తల్లి తప్ప ఎవరూ తినిపించలేదు. కానీ ఆ తల్లి ప్రేమను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడూ ఆస్వాదించలేదు. ఎందుకంటే తండ్రిలాగా డబ్బు కోసం మాత్రమే పాకులాడాడు. సొసైటీలో డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే అని లగ్జరీగా బ్రతకడం మాత్రమే తెలుసుకున్నాడు. కానీ ఫీలింగ్స్, ఎమోషన్స్ని ఎప్పుడూ ఫేస్ చేయలేదు అని ఇక్కడ ఊర్లోకి వచ్చాక అతని ఆలోచన తప్పని అర్థమవుతుంది. ఈ ఊర్లో ప్రతి ఒక్కరిలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు చూస్తున్న అతనికి ఆ భావాలకి భాషలు లేకుండా పోయాయి. వాళ్ళ ప్రేమకి ఒక్కసారిగా పొలమారుతుంది. ఒకేసారి 10 మంది తన తల మీద తడుతూ జాగ్రత్త బాబు అంటూ వాటర్ గ్లాసులు తీసుకొచ్చి అతని నోటికి అందిస్తారు. అప్పుడు అర్థమవుతుంది డబ్బుతో వెలకట్టలేని విలువైనవి చాలా ఉన్నాయి అని.
ఈ ఫీలింగ్స్ ఇంత మాధుర్యంగా ఉంటాయా అనిపిస్తుంది అతనికి. కానీ మన బాబు బయటపడడు కదా. ఎలాంటి ఫీలింగ్స్నైనా తన గ్రిప్లో పెట్టుకొని వాటికి లొంగకుండా వాటిని అధిగమించి అతని క్యారెక్టర్ని ఎప్పుడూ తక్కువగా చేసుకోలేదు. అతను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. బాబు నువ్వెప్పుడు ఇక్కడ ఉంటావు అంటూ గుండెని చూపిస్తూ అంటారు. ఆ మాటలకి ఒక చిన్న స్మైల్ విసురుతాడు. సరే బాబు, మీకు ఏ అవసరమున్నా మమ్మల్ని అడగండి, వస్తాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రేమానురాగాలు ముగిశాక బాబు ల్యాపీలో తలదూర్చి వర్క్ బిజీలో పడతాడు. అంతలో మేనేజర్ నుండి మెయిల్ రావడంతో ఓపెన్ చేసి చూస్తాడు. అన్ని మిస్టేక్స్ ఉండడంతో బాబు యాంగర్ పీక్సుకుపోయి వెంటనే మొబైల్ తీసుకొని మేనేజర్ సుదర్శన్కి కాల్ చేస్తాడు. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? నేనేం చెప్పాను, మీరేం చేశారు? మేమేం చేశాం సార్? ఒకసారి ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ని అన్ని చెక్ చేసే పంపించారా? అవును సార్. చెక్ చేస్తే అన్ని మిస్టేక్స్ ఎలా ఉంటాయి? మిస్టేక్సా అంటాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. ఎస్, మిస్టేక్సే. నేను కనుక అక్కడ ఉండి ఉంటే మీ జాబులు ఊడిపోయాయి. ఆఫీస్కి వర్క్ చేయడానికి వస్తున్నారా, టైంపాస్ చేయడానికి వస్తున్నారా? ఇలా రాగానే జీతాలు తీసుకోవడం కాదు, వర్క్ కూడా అంతే కాన్సన్ట్రేషన్తో డెడికేషన్తో చేయాలి. మళ్ళీ ఒకసారి అన్ని ఫైల్స్ చెక్ చేసి నాకు మెయిల్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను రేపు హైదరాబాద్కి వస్తున్నాను. పెండింగ్ ఫైల్స్ అన్నీ నా క్యాబిన్లో ఉండాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు అని విసురుగా కాల్ కట్ చేస్తాడు. షట్, ఒక్కడు సరిగ్గా పనిచేయడు, యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టుకుంటూ మళ్ళీ వర్క్లో పడతాడు. అలా ఈవినింగ్ అవుతుంది. అనగా అమ్మా సమానంతా సర్దావా అడుగుతుంది అంజలి. హా సర్దాను తల్లి. ఓకే, ఈ రాత్రికి మనం వెళ్ళిపోతున్నాం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తాం అమ్మా? మావయ్య వాళ్ళ ఊరికి వెళ్దాం. అక్కడైతే ఎవరూ రారు అనగానే మావయ్య వాళ్ళ ఊరికా? ఎందుకమ్మా అంతలా షాక్ అవుతున్నావు? నాకు హెల్త్ బాగాలేదు అని తెలిసి కూడా ఒక్కరోజు కూడా నన్ను చూసిందే లేదు. మొన్న ఒకరోజు నీకోసం పెళ్లి సంబంధం తీసుకొని వచ్చాడు. అది కూడా 40 సంవత్సరాల అతన్ని తీసుకొని వచ్చాడు అనగానే అనుకున్నాను. నాకు కాల్ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుందని. అయినా సరే ఇప్పుడు వాళ్ళు తప్ప మనకు దిక్కులేరు. ఒక 4 రోజులు అక్కడ ఉండి మళ్ళీ మన ఊరికి వచ్చేద్దాం. అప్పటి వరకు హర్ష మన కోసం చూసి చూసి వెళ్ళిపోతాడు. సరే తల్లి, నీ ఇష్టం అని బట్టలు సర్దుతూ ఉంటారు. నీ సర్దడం అయిపోయింది తల్లి, వెళ్దామా? సరే అమ్మా, వెళ్దాం అని మెల్లగా ఇంటి వెనక నుండి ఎవరైనా చూస్తున్నారా అని చూసి అర్ధరాత్రి 12 అవుతుంది అనగా మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు నలుగురు. ఊరు నుండి రోడ్డు మీదకి రావడానికి 20 నిమిషాలు పట్టడంతో అంతలో లక్ష్మికి బాగా ఆయాసం వస్తూ ఉంటుంది. అమ్మా, ఇంకొంచెం దూరం నడిస్తే వచ్చేస్తుంది, మెల్లగా నడువమ్మా అంటూ తనని పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. కింద కాళ్ళకి రాళ్ళు గుచ్చుతూ ఉంటాయి. తనలోని ఓపిక నశించిపోతుంది లక్ష్మికి. ఆయాసంతో చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకు. ఒంట్లో నీరసం ఆవహిస్తుంది. అంజు అని పుడుకుపోయిన గొంతుతో పిలుస్తుంది. అమ్మా, నేను నడవలేను తల్లి అని ఆయాసంతో కూడిన గొంతుతో అనగానే ఏంటి నాకు పరీక్ష అనుకుంటూ కంటనీరు పెడుతుంది అంజలి. అమ్మ ప్లీజ్, ఇంకా కొంచెం దూరం నడిస్తే రోడ్ వస్తుంది అంటూ తనని శ్వేత, అంజలి, ఆనంద్ మెల్లగా పట్టుకొని నడిపిస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కింద రాయి ఉండడంతో తలకు తాకుతుంది. అమ్మా అంటూ అరుస్తారు ముగ్గురు. అమ్మ లే అమ్మా, అమ్మా అంటూ లేపుతూ ఉండగా ఎదురుగా ఉన్న పర్సనాలిటీని చూసి షాక్ అవుతారు. బావగారు అంటూ ఆనంద్, శ్వేత హర్షని చుట్టుముడతారు. హర్ష కోపంతో అంజు దగ్గరికి వచ్చి చెంప మీద ఒక్కటి పీకుతాడు. ఆ ఫోర్సుకి పోయి కింద పడిపోతుంది. నువ్వు మనిషివా రాక్షసివే? నా ఫ్యామిలీ అంటావు? హార్ట్ ప్రాబ్లం ఉన్న ఆ తల్లిని ఇలాగేనా చూసుకునేది? ఓ పెద్ద నాకే ప్రేముంది అని గొప్పలకు పోతావు. నువ్వసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావే? హా అంటూ గట్టిగా గద్దించగానే భయంతో చెమటలు పట్టేస్తాయి పాపకి. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి అనగానే అంజు వంక చూస్తారు శ్వేత, ఆనంద్. చెప్పేది మీకే అని వాయస్లో బేస్ పెంచగానే వెంటనే వెళ్ళి కార్లో కూర్చుంటారు. రాక్షసి, నీ వెర్రితనంతో మనుషుల ప్రాణాలు కూడా తీస్తున్నావు కదే. నేను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది నాకు అని అనుకుంటూ లక్ష్మిని 2 చేతులతో లిఫ్ట్ చేసి కార్లో పడుకోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అంజలి, నా ఫ్యామిలీని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ పరిగెత్తుకుంటూ కారుకి అడ్డంగా నిలబడుతుంది. హర్ష కోపంతో కళ్ళు ఎర్రగా మారి ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి దిగి, ఇది నా ఫ్యామిలీని నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను. ఆ ఫ్యామిలీ మీద నువ్వు హత్యా ప్రయత్నం చేశావు.
కేసు పెట్టలేదు, సంతోషించు. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే ఏట్లో పడి చావు అని డబ్బు కట్టని అంజు మీదకి విసురుకొట్టి తన రెక్క పుచ్చుకొని పక్కకు విసిరి వచ్చి కారులో కూర్చొని ఫాస్ట్గా అంజు ముందు నుండి తీసుకెళ్తాడు. అలా ఫోర్స్గా విసిరేసరికి అంజు వెళ్ళి అక్కడున్న చెట్టుకు తగిలి కింద పడిపోతుంది. చెట్టుకు తగలడం వల్ల తల నుండి రక్తం ధారగా కారుతుంది. లేచి నడవాలన్నా ఓపిక లేదు. మెల్లగా అక్కడ ఉన్న చెట్టును పట్టుకొని లేవబోతే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అలాగే మెల్లగా పడుతూ లేస్తూ అమ్మా అంటూ కళ్ళు మూతలు పడుతుంటే అలాగే కొంచెం ముందుకు వచ్చి రోడ్డు మీద పడిపోతుంది. అంజు మెదడులో ఎన్నో జవాబులేని ప్రశ్నలు. ఫ్యామిలీని ఏం చేస్తారోనన్న భయం, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాని గందరగోళం. అన్ని ఆలోచనలతో తలకు దెబ్బ తగలడంతో తలంతా భారంగా మారిపోతుంది. లేచి నిలబడదామని ఉన్నా తన ఆరోగ్యం సహకరించడం లేదు. నా కుటుంబం నా కళ్ళ ముందే సజీవ దహనమైతే తర్వాత నేను బ్రతికి ఉంటానా? నా బ్రతుకు అర్థం ఉంటుందా? అని ఎన్నో వేల ప్రశ్నలు తనని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇక ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మెల్లగా అక్కడి నుండి వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా ఈసారి పూర్తిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ 11 మినిట్స్ స్టోరీని మీ ముందుకు తేవడానికి నాకు చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.